మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడ, సర్వశక్తివంతుడ, ప్రేమమయుడ, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ చరణము. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆపత్కాలంలో మనకి నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మనము విశ్వసిస్తున్నటువంటి, మనము ఆరాధిస్తున్నటువంటి మన దేవుడై ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన సర్వ సృష్టిని సృష్టించాడు కాబట్టి, సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన మనకి ఎలాంటి సహాయాన్నైనా చేయగలడు. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్న మనము అనేక సార్లు ఇతరుల సహాయం కోసము ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఎవరు ఈ సహాయం చేస్తారు? ఎవరు సహాయము చేయగలరు అని మనము పరిశీలన చేస్తూ ఉంటాం. అంటే ఈ సహాయం వీళ్ళు చేయగలరు, ఈ సహాయం వీళ్ళు చేయలేరు, ఈ సహాయం ఇంకొకరు చేస్తారు అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు నేను ఉన్నటువంటి అది ఎలాంటి ఆపత్కాలమైనా సరే, ఎలాంటి సమస్యలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆయన సహాయకుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితం వైపు నువ్వు చూసినప్పుడు, నీ కుటుంబం వైపు నువ్వు చూసినప్పుడు, నువ్వు చేస్తున్న ఉద్యోగం వైపు నువ్వు చూస్తా ఉన్నప్పుడు, లేదా నీ జీవనోపాధి వైపు నువ్వు చూస్తా ఉన్నప్పుడు, ఈ ఆపత్కాలంలో నేనెలా బ్రతకగలను? ఇలాంటి పరిస్థితుల్లో నాకెవరు సహాయం చేస్తారు? అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితులు ఏ విధమైనటువంటి ఆపదలు ఉన్నాయని నువ్వు అనుకుంటా ఉన్నావు? ఏ విధమైనటువంటి ఆపదల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావు? వాటిల్లో నుంచి ఎవరిని నమ్ముకోవాలి అంటే మన దేవుడైన యెహోవాను నమ్ముకోవాలి. మన ప్రభువైన క్రీస్తునందు మనము నమ్మకము ఉంచాలి. ఎప్పుడైతే ఆయన యందు మనము నమ్మకం ఉంచుతామో, మనమున్నటువంటి ఆపదలోంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆయన ఎలా తప్పిస్తాడు అంటే, ఆయన సర్వశక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈరోజు నీకు నాకు ఆపద అని దేని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం? ఇది నాకు ఆపద కలుగజేస్తుంది, నేను ఆపదలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆ ఆపదలోంచి దేవుడు నిన్ను నన్ను తప్పించగలడు. ఆ ఆపదలో నీకు నాకు ఆయన సహాయము చేస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి ఆ మాట ప్రకారము కలుగచేసినటువంటి దేవుడు. ఆయన నోటి మాటలో శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగినటువంటి మాట ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ చరణము. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనకు మించిన సహాయకులు ఎవరు ఈ లోకంలో లేరు. ఆయనకు మించిన సహాయము చేయగలిగిన వారెవరు లేరు. దేవుడే మనకి సహాయకుడు. ఆయనే మనకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న సహాయము చేసేవాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకములో ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. ప్రతి శ్రమను ఆయన చూశాడు. కాబట్టి ఆయన మనల్ని ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. నీ ఆపత్కాలంలో నిన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టడు. నా ఆపత్కాలంలో ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఏం చేస్తాడు? సహాయకుడు. ఆయనే మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఇది ఆపద సమయము, ఇది ఆపత్కాలము అనుకున్నట్లయితే ఆ ఆపత్కాలములో దేవుడు మనకి సహాయకుడిగా నిలబడి
కృప మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.